నమస్కారం సార్. రైట్. ఏం చెప్తారు ఈరోజు? మీరు కూడా గతంలో చాలాసార్లు మాట్లాడారు. ఏంటి అరెస్టులు లేవు అన్న, ఏంటి అరెస్టులే ఉండట్లేదు, సో ఏంటి అసలు ఏంటి స్ట్రాటజీ ఏంటి ప్రభుత్వంది, లేదనంటే పూర్తిగా సాక్ష్యాలు సేకరించిన తర్వాత చేద్దామనుకుంటున్నారేమో, ఇవన్నీ కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. మీరు కూడా మాట్లాడారు. ఏమనిపిస్తోంది వంశీ అరెస్టుకి సంబంధించి ఏంటి మీ రియాక్షన్? సార్ అందరికీ నమస్కారం. లైవ్కి వచ్చిన అందరికి కూడా నమస్కారం. నమస్తే రామకృష్ణ సార్. నమస్తే అండి ఆర్పి గారు. నమస్తే గాయత్రి గారికి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. నమస్తే నమస్తే అండి. నమస్కారం సార్. ఇక్కడ ప్రాముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా ఈరోజు అంటే కిడ్నాప్, దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల మీద నమోదయ్యి అవ్వచ్చు. అదేవిధంగా సత్యవద్ద గారిని కూడా దాడి చేసి లోపల పెట్టేసి ఆయన కిడ్నాప్ చేసి ఉండొచ్చు. అదేవిధంగా 2023 ఫిబ్రవరి 20వ తారీఖున టీడీపీ కార్యాలయం మీద చేసిన 100 మంది అల్లరి మూకల దాడి కావచ్చు. ఇవన్నీ పక్కన పెడితే బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరుని గారిని అవమానించినటువంటి తీరు అక్కడ సరిగ్గా వినబడిందో లేదో అని చెప్పి మళ్ళీ ఆయన ప్రైవేట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఇంకా నేను నా నోటి గుండా చెప్పకూడదు, మళ్ళీ గుర్తు చేసుకోకూడదని నా మనసు అనిపిస్తుంది. ఎక్కడ కూడా ఇది జరుగుండదు, ఎక్కడ ఇది జరగకూడదు. 2014 కానీ 2019 కానీ 2 సార్లు కూడా టీడీపీ హయాంలోనే, అంటే మన తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ తీసుకొని గెలిచినటువంటి ఒక వ్యక్తి ఒక్కసారిగా ఇక్కడ నియమాలు అంటే నియమ నిబంధనలకి కట్టుబాటు తట్టుకోలేక ఇక్కడ అక్కడలాగా అన్ని విషయాల్లోనూ కూడా దూరలేడు కాబట్టి అక్కడైతే బాగా బూతులు తిట్టచ్చు, సంపాదించుకోవచ్చు అన్న ఒక ఆలోచనతో పార్టీని వీడి అటువైపుకు వెళ్ళి చేసినటువంటి దౌర్జన్యాలు, దౌర్భాగ్యాలు, హింసాకాండలు 1, 2 కాదు. ఆయన చేసింది లెక్క పెట్టుకుంటూ పోతా ఉంటే దస్తావేజులు వస్తాయి పేపర్లన్నీ పెట్టుకుంటే. ఇప్పటికే నార్మల్గా ఎత్తుకుంటే 4 సెక్షన్లు వచ్చాయంటే ఇంతకుముందు చేసినటువంటి ఏదైతే హనుమాన్ జంక్షన్ దగ్గర నకిలీ పత్రాలు, ఇంటి నకిలీ పత్రాల విషయంలో కావచ్చు, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి విషయంలో కూడా, అంతకుముందు యార్లగడ్డ వెంకట్రావు గారి విషయంలో కూడా హత్యా ప్రయత్నం చేసిన విషయం, ఇలా ఎత్తుకుంటే కొన్ని వందల పరిస్థితుల్లో కూడా ఆయన నిలబడ్డాడు. దారుణం ఏంటంటే పార్టీ మొదలెట్టింది, టికెట్ తీసుకుంది 2014లో టీడీపీ నుంచి, 2019లో టీడీపీ నుంచి. అటువంటి అమ్మలాంటి పార్టీని కూడా దారుణాతి దారుణమైన మాటలు మాట్లాడుతూ కోట్ల రూపాయలని అర్జించేటువంటి మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేబినెట్ మినిస్టర్ల యొక్క డబ్బులను కూడా రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి తరలించే యొక్క ప్రక్రియ తీసుకుంది కూడా వల్లభనేని వంశీ. ఈరోజు వాళ్ళ ఆవిడ అంటా ఉంది, చెప్పా పెట్టకుండా తీసుకెళ్లిపోయారు మా ఆయన్ని చూడాలి అని. వాస్తవం చెప్పాలంటే ఆవిడ కూడా ఒక మహిళే కదా, పంకజశ్రీ గారు కూడా. మరి ఆ రోజు భువనేశ్వర్ గారిని అంత దారుణాతి దారుణమైన మాటలు లోకేష్ గారిని, వాళ్ళ కుటుంబాన్ని కూడా మాట్లాడుతూ ఉంటే అదే పంకజశ్రీ గారు, ఏమండి ఇది తప్పు కదా, ఇది మీరు చేస్తుంది క్షమించరాని తప్పు, వాళ్ళు మనల్ని ఏమైనా అన్నారా, ఆడవాళ్ళని ఏమైనా అవహేళన చేశారా, అమ్మలాంటి పార్టీలోంచి బయటకు వచ్చి మీరు కాముగా ఉండండి, కానీ భువనేశ్వర్ గారిని, తల్లి లాంటి పార్టీని, తల్లి లాంటి భువనేశ్వర్ గారిని పట్టుకొని మీరు అలాంటి మాటలు మాట్లాడుతున్నారు, అది తప్పు అని ఆ రోజు పంకజశ్రీ గారు ఏమన్నా ఆయన నోరు ఆపగలిగారా? ఆ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టగలిగారా? పోనీ అలిగి వెళ్ళిపోయారా? పోనీ అడిగారా ఆయన పట్టుకొని? చెప్పండి. ఈరోజు సరికొత్త డ్రామాలు ఆడుతున్నారు అందరూ కూడా. అందరూ రోడ్ల మీదకి వచ్చేసి ఏదో ఏదో చిన్న పాలపేక పెట్టుకొని ఆడుకునే పిల్లాడిలాగా, లేకపోతే ఉగ్గు గిన్నెతో పాలు తాగే వయసులో ఉన్న పిల్లాడిలాగా, ఆయనకి ఏమీ తెలీదు, చాలా మంచివాడు, కట్టుబట్లు ఉన్నట్టు యాక్టింగ్ చేస్తున్నారే. పార్టీ మీద కోపం ఎక్కడి నుంచి వచ్చింది? 2014 గెలిచింది పార్టీ నుంచే, 2019లో గెలిచింది టీడీపీ పార్టీ నుంచే. పార్టీ నుంచి నీకున్న వ్యతిరేకత ఏముంది? కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళ హయాంలోకి మనం వెళ్ళిపోతే లెక్కలేని డబ్బులు సంపాదించుకోవచ్చు, లూటీలు చేయొచ్చు, కబ్జాలు చేయొచ్చు, దౌర్జన్యాలు చేయొచ్చు, బూతులు తిట్టచ్చు, మిగతా అందరి ఎమ్మెల్యేల యొక్క డబ్బులు కూడా హవాలాగా మార్చొచ్చు అన్న ఒక దురుద్దేశం తప్ప టీడీపీ ప్రభుత్వాన్ని, టీడీపీ యొక్క ఆ కండోను వదిలేసే పరిస్థితి ఆయనకు అవసరం లేదు. ఒరిజినల్గా చెప్పాలంటే ఆయన మైండ్లో కానీ ఆయన ఆలోచనలో కానీ దుర్బుద్ధి ఉంది కాబట్టి ఆ రోజు పార్టీ వీడి ఆ పార్టీలోకి వెళ్లాల్సి వచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే 2019లో కూడా వైఎస్ఆర్సీపీలోకి అతను వెళ్ళినప్పటికీ కూడా గెలిచింది కూడా టీడీపీ పార్టీ నుంచే. ఆ మాత్రం విశ్వాసం కానీ, ఆ మాత్రం విలువలు కానీ, కనీసం సామాజిక స్పృహ కూడా లేకుండా అసెంబ్లీ సాక్షిగా అదే పార్టీ నేతలకు రూమ్ లోకి వెళ్ళి డ్రెస్ మార్చుకుంటారని కొద్దిమందికి ఫోన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఏంటి, మీకు ఏమైనా సమాచారం ఉందా? సమాచారం 100% కరెక్ట్ పవన్ గారు.
లోపలికి వెళ్ళాడు. ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మీరు ప్రత్యేకంగా చెప్పబడలేదు. ఈ యొక్క కట్టుబాట్లు, ఈ యాక్టింగ్ స్కిల్స్, ఇది జారిపోవడం, సడన్ గా లోపలికి వెళ్ళి ఫోన్ చేయడం వాస్తవం. లోపలికి వెళ్ళి యాక్టింగ్ చేశాడు, ఫోన్ పట్టుకున్నాడు.